హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో నవరాత్రుల అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దద్దోజనం కమ్మగా తయారు చేద్దాం. ఒక గ్లాసు బియ్యం తీసుకొని కుక్కర్లో పోసేసి ఈ 2 సార్లు వాటర్ పోసి బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కొని 2.5 గ్లాసుల వాటర్ పోసేసుకుందాం. ఇది మెత్తగా ఉడికితే మనకు దద్దోజనానికి కమ్మగా ఉంటుంది. ఇలా 2.5 గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు నాననిద్దాం. 10 నిమిషాలు నానింది. ఇది పొయ్యి మీద పెట్టి మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా 3 విజిల్ వచ్చింది, ఉడికిపోయిందేమో చూద్దాం. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకొని దీన్ని గరిటెతోటి ఇలాగా కలిపితే చాలు, మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత దీనికి మనం బియ్యం పోసుకున్న గ్లాస్ తోటే 3 గ్లాసుల పెరుగు వేసుకుందాం. 3 గ్లాసుల పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది తూకం ప్రకారంగా అయితే 1/2 కేజీ పెరుగు. ఇప్పుడు దీనికి సరిపోని సాల్ట్ వేసుకుందాం. వేసి ఇలాగా దీన్ని కలుపుదాము. పెరుగు అన్నం కలిసిపోయే వరకు కలిపి మనం బియ్యం పోసుకున్న గ్లాస్ తోటే 1 గ్లాసుడు పాలు పోసుకోవాలి. ఈ పాలు పోస్తే మనకు పుల్లగా లేకుండా దద్దోజనం తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది బాగా కలిసిపోయే వరకు కలిపేసుకుందాం. ఇలా బాగా కలపండి. ఇది కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నూనె వేయండి. వేసి 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను మిరియాలు వేసి ఇది లైట్గా వేయించండి. ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 3 ఎండుమిర్చి కట్ చేసినవి వేసి 15 జీడిపప్పులు, కరివేపాకు వేసి ఇవి బాగా వేగే వరకు వేయించండి. ఇది వేగిన తర్వాత పెరుగన్నంలో పోసేసి దీన్ని బాగా కలపండి. ఈ తాలింపు అన్నము బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇలా బాగా కలిపి ఇంతేనండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం తయారైపోయింది. ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.